వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. మనం ఈ వీడియోలో ఇండియాలోని ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్స్ యొక్క సెలక్షన్ క్రైటీరియా ఏంటో చూద్దాం. జనరల్గా సెలక్షన్ క్రైటీరియాలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పాటు దర్ ఇస్ అ బ్యాక్ పిఐ, రిటన్ ఎబిలిటీ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ దెన్ ఫైనల్ షార్ట్ లిస్టింగ్. సో చాలామంది స్టూడెంట్స్ కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అంటే పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఎలా ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనం ఓల్డ్ ఐఐఎమ్స్, ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, లక్నో, ఇండోర్, కోయికోడ్ అండ్ షిల్లాంగ్ ఈ బ్లాకీస్ యొక్క సెలక్షన్ క్రైటీరియా ఏంటి, ఫైనల్ అడ్మిషన్ క్రైటీరియా ఏంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మన షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియాకి వెళ్ళే ముందు, ఫైనల్ సెలక్షన్ క్రైటీరియాకి వెళ్ళే ముందు అసలు ప్రాసెస్ ఏంటో చూసుకుంటే మనకి స్టేజ్ 1 వచ్చేసి క్యాట్ ఎగ్జామ్, ఐఐఎం అహ్మదాబాద్ కానీ టాప్ క్లాస్ ఐఐఎమ్స్కి. స్టేజ్ 2 వచ్చేసి వ్యాట్ పిఐ అండ్ స్టేజ్ 3 వచ్చేసి ఫైనల్ అడ్మిషన్. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్ళేటప్పుడు మీన్స్ ఫర్ వ్యాట్ పిఐ ఎగ్జాంపుల్ నేనే క్యాట్ ఎగ్జామ్ రాశాను, నాకు ఐఐఎం అహ్మదాబాద్ కాల్ వస్తుందా రాదే అనేది ఓన్లీ క్యాట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉండదు. క్యాట్ స్కోర్తో పాటు కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు. ఆ అడిషనల్ పారామీటర్స్ ఏంటో చూసుకుంటే ఫస్ట్ ది క్యాట్ స్కోర్, దాంతోపాటు 10th క్లాస్, 12th క్లాస్, గ్రాడ్యుయేషన్ మార్క్స్ అండ్ దాంతోపాటు జెండర్ డైవర్సిటీ అండ్ దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దాంతోపాటు కొన్ని చోట్ల దే ఆర్ ఆల్సో కన్సిడర్ ఫర్ యువర్ ప్రొఫైల్ మీన్స్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ కో-కరిక్యులర్ అచీవ్మెంట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. ఇట్ చేంజెస్ ఫ్రమ్ ఐఐఎం టు ఐఐఎం. మనం ప్రతి ఐఐఎంకి షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఎలా ఉంది, అలాగే ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉందో కూడా చూద్దాం. ఇండియాస్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఎలా ఉంది అంటే క్యాట్ ఎగ్జామ్ స్కోర్తో పాటు వాళ్ళు ఏం కన్సిడర్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారో చూసుకుంటే దే ఫండమెంటలీ కన్సిడర్ 2 things. The one is క్యాట్ స్కోర్, సెకండ్ ఈజ్ అప్లికేషన్ రేటింగ్. క్యాట్ స్కోర్కి 65% వెయిటేజ్ ఇచ్చారు, అప్లికేషన్ రేటింగ్కి 35%. ఈ అప్లికేషన్ రేటింగ్ అనేది 5 ఫ్యాక్టర్స్ మీద కన్సిడర్ అయి ఉంటుంది. ఒకటి 10th క్లాస్ స్కోర్, సెకండ్ 12th స్కోర్, థర్డ్ గ్రాడ్యుయేషన్ స్కోర్, 4th వర్క్ ఎక్స్పీరియన్స్, 5th జెండర్ డైవర్సిటీ. ఈ 5 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి 35% వెయిటేజ్ వీటికి ఇస్తారు, రిమైనింగ్ 65% వెయిటేజ్ క్యాట్ ఎగ్జామ్ స్కోర్కి ఇస్తారు. అండ్ బేస్డ్ ఆన్ దిస్ 100% అసలు టాప్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇంకొక పర్సన్ ఎవరో మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో నా స్కోరు వాళ్ళ స్కోర్ని కంపేర్ చేయరు. ఇంజనీరింగ్ పూల్లో టాప్ 5% మెంబర్స్ని పిలుస్తారు, అలాగే మెడికల్ పూల్లో కూడా టాప్ 5% పీపుల్ పిలుస్తారు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ మే నాట్ బి కంపీటింగ్ విత్ ది మెడికల్ స్టూడెంట్ మే నాట్ బి కంపీటింగ్ విత్ ది సంబడి కేమ్ ఫ్రమ్ ద అదర్ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళు ఒక 5 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ప్రతి కేటగిరీలోని ఒక కేటగిరీలో ఇంజనీర్స్ అందరూ ఉంటే ఇంకొక కేటగిరీలో బీఎస్సీ వాళ్ళు వీళ్ళందరూ ఉండొచ్చు, ఇంకో కేటగిరీలో డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉండొచ్చు, ఇంకో కేటగిరీలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండొచ్చు. ప్రతి కేటగిరీలోని ఆ కేటగిరీలో వచ్చిన 100% స్కోర్కి ఎవరికైతే టాప్ 5% వచ్చిందో సో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్ మీన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని కన్సిడర్ చేసే విధంగా మిగతా వాళ్ళని కన్సిడర్ చేయరు. దే ఆల్సో కన్సిడర్ ది డైవర్సిటీ ఫ్యాక్ట్. ఫైనల్ అడ్మిషన్ క్రైటీరియా ఎలా ఉందో ఒకసారి ఐఐఎం అహ్మదాబాద్కు చూసుకుంటే ఫైనల్ అడ్మిషన్ ఇచ్చే ముందు డెఫినెట్లీ దే విల్ కన్సిడర్ మన పర్సనల్ ఇంటర్వ్యూ స్కోర్ 50% వెయిటేజ్ ఇస్తారు అండ్ రిటన్ ఎబిలిటీ టెస్ట్ 10% వెయిటేజ్, 50+ అండ్ 60% వెయిటేజ్ వీటికి వెళ్తుంది జరుగుతుంది. రిమైనింగ్ 40%లో 25% వెయిటేజ్ మన క్యాట్ స్కోర్కి ఇస్తారు అండ్ 15% అప్లికేషన్ రేటింగ్. అప్లికేషన్ రేటింగ్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ 10th, 12th, గ్రాడ్యుయేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ జెండర్ డైవర్సిటీ. సో దీన్ని బేస్ చేసుకొని ఫైనల్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఐఐఎం అహ్మదాబాద్ మినిమం క్యాట్ పర్సెంటైల్ మన కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి మినిమం ప్రతి సెక్షన్లోని 70% రావాలి, ఓవరాల్గా 80% రావాలి. వెన్ కమ్స్ టు ఎన్సీ ఓబీసీ 65% ప్రతి సెక్షన్లో రావాలి, ఓవరాల్గా 75% రావాలి. వెన్ కమ్స్ టు ఎస్సీ కేటగిరీ ఇట్ షుడ్ బి 60% ఇన్ ఈచ్ సెక్షన్ అండ్ ఓవరాల్ ఇట్ షుడ్ బి 70. And when comes to ST category, it should be 50% in each and every section. Overall should be 60%. India's the next prestigious business school, IIM Bangalore, వెయిట్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్టింగ్ చేస్తుంది. ఒకసారి చూసుకుంటే క్యాట్ స్కోర్కి 55% వెయిటేజ్ ఇస్తారు, దాంతోపాటు 10th క్లాస్ స్కోర్కి 10%, 12th స్కోర్కి 10% అండ్ గ్రాడ్యుయేషన్కి 10% అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి 10% అండ్ జెండర్ డైవర్సిటీకి 5%. ఈ 100%ని బేస్ చేసుకొని దే కాల్ ఫర్ ఇంటర్వ్యూస్.
ఇప్పుడు ఫైనల్ అడ్మిషన్ క్రైటీరియా ఎలా ఉంది అంటే వెయిట్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఐఎం బెంగళూరులో అడ్మిషన్ ఇస్తున్నారో చూసుకుంటే మన ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్కి వాళ్ళు 40% వెయిటేజ్ ఇస్తున్నారు అండ్ రిటనబిలిటీ టెస్ట్ మనం రాసిన ఎస్ఐ రైటింగ్ 10% వెయిటేజ్ ఉంటుంది. మన క్యాట్ స్కోర్కి 25% వెయిటేజ్ ఉంది. ఈ 25%లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మూడిట్లకి ఈక్వల్గా ఇవ్వడు. 10% వెయిటేజ్ ఇస్ గివెన్ ఫర్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ 8.75 is given for quantitative aptitude and remaining score is given for verbal ability. Right? So CAT score ki 25% weightage. So 50 plus 25, 75. Mikata 25% weightage, 10th class marks, 12th class marks, graduation, work experience, danto paadu gender diversity. Ee factors anni consider cheskoni they will release the final admission list. IIM Bangalore minimum CAT percentiles category wise మనం చూసుకుంటే ఇక్కడ జనరల్ కేటగిరీకి మినిమం సెక్షనల్ 80% రావాలి, ఓవరాల్ 85%. NC OBC కానీ EWS కానీ ప్రతి సెక్షన్లోని 70% రావాలి, ఓవరాల్ 75%. SC కేటగిరీకి వచ్చేసరికి సెక్షన్ వైజ్ 60% రావాలి, ఓవరాల్ 70. అండ్ ST కేటగిరీకి మినిమం ప్రతి సెక్షన్లోని 55% ఉండాలి, ఓవరాల్ 65%. అండ్ PW కేటగిరీకి వచ్చేసరికి ప్రతి సెక్షన్లోని మినిమం 50%, ఓవరాల్ 60% ఉండాలి. Let's look at the next one, IIM CAL, my all-time favorite. సో దీంట్లో చూసుకుంటే 85 మార్క్స్ ఓవరాల్గా బేస్ చేసుకొని షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఇంటర్వ్యూస్ కోసం. ఈ 85లో 56 మార్క్స్ ఇస్ గివెన్ ఫర్ యువర్ క్యాట్ స్కోర్ అండ్ 10 మార్క్స్ ఫర్ యువర్ 10th క్లాస్ అండ్ 15 మార్క్స్ ఫర్ యువర్ 12th క్లాస్ అండ్ 4 మార్క్స్ ఫర్ జెండర్ డైవర్సిటీ. సో మిగతా ఏవి కూడా ఇక్కడ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియాలో వాళ్ళు కన్సిడర్ చేయరు. ఐఎం కలకత్తాలో ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా దేని బేస్ చేసుకుంటుందో చూసుకుంటే 30% weightage is given for CAT score, 48% is given for your interview performance, 8% is given for your written ability test, and 8% is given for your 10th, 12th, all academic performances, and 6% is given for gender diversity. ఉన్న ఐఐఎమ్స్ అన్నింటిలోని ఎక్కువ పర్సంటేజ్ వెయిటేజ్ క్యాట్ స్కోర్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇస్తున్న వాళ్ళలో ఐఐఎం కలకత్తా ఎక్కువ ఇస్తుంది. మిగతా అన్నింటిని కన్సిడర్ ఎందుకు మై ఆల్ టైమ్ ఫేవరెట్. మీరు ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ ఏది సరిగ్గా చదవకపోయినా సరే మీరు క్యాట్ స్కోర్ తోటి మీ ఇంటర్వ్యూ తోటి కూడా సింప్లీ గెట్ ఇన్ టు ఐఎం కలకత్తా. ఐఎం కలకత్తా క్యాట్ మినిమం ఎలిజిబిలిటీ ఎంతో చూసుకుంటే సెక్షన్ వైజ్ కానీ ఓవరాల్ కానీ ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి వర్బల్ ఎబిలిటీ 80% ఉండాలి, DILR 80%, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రం 75%, ఓవరాల్గా 85 ఉండాలి. వెన్ కమ్స్ టు EWS 70% in VA, 65% in DALR and 65% in quantitative aptitude, overall 75%. NC OBC ki 70% in VA and 65% in DALR and quantitative aptitude, overall 75. SC category ki VA 65, remaining 2 sections 60, overall 70. ST every section minimum 55, overall 65%. PWD category minimum 45 in each section, overall 55%. The next best business school in India, IIM Lucknow. IIM Lucknow interview shortlisting criteria మనం చూసుకుంటే ఇక్కడ 60% weightage is given for your CAT score, 10th class score కి మాత్రం 0% ఇస్తున్నారు, 12th 10% and your graduation 10%, your work experience 10%. దాంతోపాటు డైవర్సిటీ ఫ్యాక్టర్ దీంట్లో 2 రకాలు కన్సిడర్ చేస్తున్నారు. ఒకటి అకాడమిక్ డైవర్సిటీ, రెండోది వచ్చేసి జెండర్ డైవర్సిటీ. అకాడమిక్ డైవర్సిటీకి 5% అండ్ జెండర్ డైవర్సిటీకి 5%. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఐఎం లక్నో ఫైనల్ అడ్మిషన్ లిస్ట్ అనేది దేని బేస్ చేసుకొని ఇస్తుందో మనం చూసుకుంటే 35% weightage is given for your CAT score and 40% weightage is given for your performance in interview and 10% weightage is given for written ability test. 35 plus 40 plus 10, so total 85. మిగతా 15% లో 10% మీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ 10th కానీ 12th కానీ గ్రాడ్యుయేషన్ కానీ 10thకి లక్నో ఏమీ ఇవ్వట్లేదు, 12th క్లాస్ అండ్ గ్రాడ్యుయేషన్ బేస్ చేసుకొని ఇస్తుంది. అండ్ రిమైనింగ్ 5% వచ్చేసి డైవర్సిటీ ఫ్యాక్టర్. ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ జెండర్ డైవర్సిటీతో పాటు అకాడమిక్ డైవర్సిటీ. ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్ ఫ్రమ్ నాన్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా డైవర్సిటీ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. అండ్ దీంతో పాటు క్యాట్ మినిమం పర్సెంటైల్స్ కొంత రావాలి. క్యాట్ మినిమం పర్సెంటైల్ ప్రతి సెక్షన్లో ఉంటేనే మనకి వీఆర్ ఎలిజిబుల్ ఫర్ షార్ట్ లిస్టింగ్. సో మినిమం పర్సెంటైల్ ఒకసారి చూసుకుంటే క్యాట్కి జనరల్ కేటగిరీకి వచ్చేసరికి సెక్షన్ వైజ్ 85% ఉండాలి, ఓవరాల్ 90% ఉండాలి. ఈడబ్ల్యూఎస్కి కానీ NCOBs కానీ మినిమం 77% ఈ సెక్షన్, ఓవరాల్ 82%. SC కేటగిరీకి మినిమం 55% సెక్షనల్ వైజ్ అండ్ ఓవరాల్ 65%. ST మినిమం 50%, ఓవరాల్ 60%. PWD కేటగిరీకి వచ్చేసరికి మినిమం 50% ఈ సెక్షన్, ఓవరాల్ 60%. IIM Kozhikode interview shortlisting criteria మనం ఒకసారి చూసుకుంటే 50% weightage is given for CAT score, 15% is given for your 10th class score and 20% is given for
your plus 2 score. 50 plus 15, 65, 65 plus 20, 85. Remaining 15% లో మనం చూసుకుంటే 5% is given for your work experience. Remaining 10% is for your diversity factor. That could be a gender diversity and also for academic diversity. అంటే నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ అకాడమిక్ డైవర్సిటీ కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది. ఐఎం కోయికోడ్ ఫైనల్ అడ్మిషన్ లిస్ట్, ఎంబీఏ ప్రోగ్రామ్కి ఫైనల్ అడ్మిషన్ లిస్ట్ అనేది 4 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి 35% గివెన్ ఫర్ యువర్ క్యాట్ స్కోర్, 35% ఫర్ యువర్ పర్సనల్ ఇంటర్వ్యూ, 20% ఫర్ రిటనబిలిటీ టెస్ట్. ఇప్పుడున్న ఐఏఎమ్స్లో ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది రిటనబిలిటీ టెస్ట్కి ఐఎం కోయికోడ్. 35 plus 35, 70, 70 plus 20, 90. Remaining 10% is given for your అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆర్ రెజ్యూమే అంటే దాంట్లో అకాడమిక్ పెర్ఫార్మెన్స్తో పాటు కో కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చూస్తారు. టోటల్ 100%. దీన్ని బేస్ చేసుకొని ఫైనల్ అడ్మిషన్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఐఎం కోయికోడ్ మినిమం క్యాట్ పర్సంటేజ్ ఎలా ఉన్నాయో చూసుకుంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ షార్ట్ లిస్టింగ్ చూసుకుంటే, జనరల్ కేటగిరీకి వచ్చేసరికి సెక్షన్ వైజ్ మనకి 75% రావాలి, ఓవరాల్గా 85% రావాలి. ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ చూసుకుంటే సెక్షన్ వైజ్ 65% రావాలి, ఓవరాల్ 75% రావాలి. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే సెక్షన్ వైజ్ 55, ఓవరాల్ 65. ఎస్టీ కానీ పీడబ్ల్యూ కానీ సెక్షన్ వైజ్ 45%, ఓవరాల్ 55%. సో దీంతో పాటు 10th క్లాస్ అండ్ 12th క్లాస్ మార్క్స్లో కూడా మినిమం మీకు 60% ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఐఎమ్ ఇందోర్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా చూసుకుంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 10th క్లాస్ స్కోర్కి 39% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ 100%లో 39% స్కోర్ ఇస్ గివెన్ ఫర్ యువర్ బేస్డ్ ఆన్ యువర్ 10th క్లాస్ స్కోర్. 20% ఇస్ గివెన్ ఫర్ బేస్డ్ ఆన్ యువర్ 12th స్కోర్. 39 plus 20, 59% is only based on 10th and 12th. Remaining చూసుకుంటే 35% is given for your CAT score and remaining 6% వచ్చేసి డైవర్సిటీ, జెండర్ డైవర్సిటీ అవ్వచ్చు, అకాడమిక్ డైవర్సిటీ అయ్యచ్చు. ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా ఫర్ ఐఎమ్ ఇందోర్ చూసుకుంటే మనకి 45% వెయిటేజ్ ఇస్ గివెన్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అండ్ 40% ఇస్ గివెన్ ఫర్ యువర్ క్యాట్ పెర్ఫార్మెన్స్. 45 plus 40, 85%. మిగతా 15%లో 5% జెండర్ డైవర్సిటీకి ఇవ్వడం జరిగింది అండ్ మిగతా 10%లో 5% 10th క్లాస్ స్కోర్కి, 5% ఇంటర్మీడియట్ స్కోర్కి ఇవ్వడం జరిగింది. ఐఎమ్ ఇండోర్లో మినిమం షార్ట్ లిస్టింగ్ పర్సెంటైల్ చూసుకుంటే, అంటే షార్ట్ లిస్ట్ అవడానికి మినిమం క్యాట్ పర్సెంటైల్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే, జనరల్ కేటగిరీకి వచ్చేసరికి సెక్షన్ వైజ్ 80% ఉండాలి, ఓవరాల్ 90% ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్కి సెక్షన్ వైజ్ 80%, ఓవరాల్ చూసుకుంటే ఓవరాల్ కూడా 90% ఉండాలి. అండ్ ఎన్సీఓబీసీకి వచ్చేసరికి సెక్షన్ వైజ్ 70%, ఓవరాల్ 80%. అండ్ ఎస్సీకి వచ్చేసరికి మినిమం 50% అండ్ ఓవరాల్ 60%. ఎస్టీ మినిమం 40%, ఓవరాల్ 45%. అండ్ పీడబ్ల్యూడి కేటగిరీకి సెక్షన్ వైజ్ 40%, ఓవరాల్ 45%. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఐఎమ్ షిల్లాంగ్. ఓల్డ్ ఐఎమ్స్లో లాస్ట్ వన్ 2007లో ఎస్టాబ్లిష్ చేసిన ఐఎమ్ షిల్లాంగ్. ఐఎమ్ షిల్లాంగ్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా చూసుకుంటే ఓన్లీ 60% weightage is given for CAT score and 40% weightage is given for your 10th class, your 12th class and your work experience. ఈ మూడిట్లకి కలిపి 40% weightage ఇవ్వడం జరుగుతుంది. 60% weightage is given for your CAT score. ఐఎమ్ షిల్లాంగ్ ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే 40% weightage is given for CAT score, 40% for your personal interview. వాట్కి ఇక్కడ ఏమీ లేదు. And remaining 20%లో 10% for gender and academic diversity and remaining 10% for your application rating. ఈ అప్లికేషన్ రేటింగ్ అనేది మీ 10th స్కోర్, మీ 12th స్కోర్ అండ్ దాంతోపాటు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి కూడా ఇస్తాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీకు మోర్ దెన్ 48 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని 0 స్కోర్ కింద కన్సిడర్ చేస్తారు. హైయెస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనకి 36 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ స్కోర్ వస్తుంది. ఐఎమ్ షిల్లాంగ్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్లో మినిమం క్యాట్ పర్సెంటైల్ ఏ కేటగిరీ ఎంత రావాలో ఒకసారి మనం చూసుకుంటే, ఓపెన్ కేటగిరీకి చూసేసరికి ఇక్కడ మినిమం ప్రతి సెక్షన్లోని కూడా మినిమం 75% ఉండాలి. అండ్ ఓవరాల్ పర్సెంటైల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈడబ్ల్యూఎస్ కూడా మినిమం 75% ఉండాలి. ఎన్సీఓబీసీ కూడా మినిమం 75% ఉండాలి ప్రతి సెక్షన్లోని. ఎస్సీ కేటగిరీకి ప్రతి సెక్షన్లో 60% ఉండాలి. ఎస్టీ కేటగిరీకి ప్రతి సెక్షన్లో 50% ఉండాలి. అండ్ పీడబ్ల్యూడి కేటగిరీకి మినిమం 50% ఉండాలి. ఈ వీడియోలో మనం ఓల్డ్ ఐఏఎమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 2-3 ఎపిసోడ్ 2లో న్యూ ఐఏఎమ్స్ గురించి, బేబీ న్యూ ఐఏఎమ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఎపిసోడ్ 3లో టాప్ బిజినెస్ స్కూల్స్ ఏమైనా, ఐఐటీస్ కానీ ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ ఏమైనా, వాటి గురించి కూడా మాట్లాడుకుంటాం. వీటితో పాటు మీకు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ రైట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ ద కామెంట్ బాక్స్ సో దట్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ.